హాయ్ అండి. ఇవాళ నోటికి పుల్లపుల్లగా చాలా రుచిగా వంకాయ మామిడికాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక దబలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని, ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని, ఇవి చిటపట అనిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఇవి వేగిన తర్వాత ఒక అర కేజీ వంకాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక మీడియం సైజు మామిడికాయ ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కరివేపాకు, ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవి కలుపుకొని నీళ్లు పోసుకోకుండా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ముక్కలు మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే వంకాయ ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత ఒక మీడియం సైజు టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక అర గ్లాసు నీళ్లు పోసేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చామంటే వేడివేడి వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అండి.